ఏమన్నా మనము దేవుని యొక్క సన్నిధానం ఆలయం అన్నాం. ఆలయంలో దేవుడు ఉన్నాడు. దేవుడు ఉన్నాక మనకి ఎందుకు భయం? అంటే దేవుడు లేడని భయమా? ఉండట్లేదని భయం. అది దేవుని నామానికి మంచి మంచి చెప్పారు సిస్టర్ గారు. కాబట్టి అమ్మ మనం ఏం చేయాలంటే నిజంగా దేవుడు మనతో ఉంటే మనం దేనికి కూడా భయపడవలసిన అవసరమో లేదు. ఇప్పటి నుంచే మా ఊరు ప్రార్థన చేస్తున్నారు, కరోనా వచ్చేస్తుందని. దేనికి భయపడాల్సిన అవసరమో లేదు. కాబట్టి తరులారా నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ప్రత్యేకమైన సమయంలో ఇది ఆలయము. ఈ ఆలయంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఉంటే మనం దేనికి కూడా భయపడవలసిన అవసరమో లేదు. అందుకని ఇప్పుడు దేవుని యొక్క వాక్యం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటది అంటే మీకు తెలుసు బాగా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆయనే కృపా సత్య సంపన్నుగా మన మధ్యలో ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి దేవుడు. ఇప్పుడు వాక్యం ఎవరండి? దేవుడు. ఈ వాక్యం ఆదివారం వచ్చేదాకా కొంతమందికి దగ్గరికి రాదు. ఆదివారం వచ్చేదాకా దగ్గరికి రాదు. అంటే ఈ వాక్యం ఏం చేయాలంటే మనం ప్రతిరోజు కూడా చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు చదవాలి. మనము ఆహారం లేకపోతే ఉండగలమా? 3 పూటలు ఉదయాన్నే లేకగానే బ్రష్ చేయగానే ఆకలి టిఫిన్ చేయాలి కదమ్మా. అలాగనే మనం ఆహారం ఎలా తీసుకుంటామో దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఉదయాన్నే ప్రార్థన వాక్యము మనము తీసుకోవాలి. దైవజనులు చెప్తా ఉంటారు మనకి 2 రెక్కలు ఏంటి? ఒకటి ప్రార్థన, 2 వాక్యం. అర్థమైందమ్మా? ఈ 2 రెక్కలు లేకపోతే మనం ఏం చేయలేము, ఎగరలేము, ముందుకి కొనసాగలేము. కాబట్టి తల్లులారా, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నేను ఇప్పుడు వచ్చిన వారందరికీ నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే ఈ యొక్క రాజేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మీకు వాక్యం ఏంటంటే ఏమొస్తుందంటే చాలా జాగ్రత్తగా వినండి. 3 నిబంధనలు 3 నిబంధనలు కనుక మీరు పాటిస్తే 7 వాగ్దానాలు ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు వచ్చిన వారందరికీ. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. 3 నిబంధనలు మాత్రం పాటించాలి. ఇప్పుడు రాజేష్ గారు కూడా చెప్తాడు కొన్ని వచ్చినప్పుడు. వాళ్ళు ఏమని చెప్తారు? అమ్మ ఈ నిబంధనలు పాటిస్తేనే అవి నువ్వు సరిగ్గా అవి తినాల్సినవి తింటేనే ఆరోగ్యం. అర్థమైందా? తినకూడనే అవి కూడా తిన్నావు అనుకో మేము ఇచ్చిన మెడిసిన్ అంతా కూడా వ్యర్థము అయిపోద్దని చెప్తా ఉన్నాడు. అలాగనే ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే తల్లులారా, ప్రియమైనటువంటి 3 నియమాలు మీరు పాటించాలి. ఈ 3 నియమాలు కనుక మీరు పాటిస్తే దేవుడి దినాన మీకు 7 వాగ్దానాలు ఇస్తున్నాడు. 7 వాగ్దానాలు ఏంటో మనం ముందుకెళ్ళి చూద్దాం. దయచేసి చూడండి, మన యొక్క అదే రాయబడినటువంటి కీర్తన భాగంలో చూడండి అమ్మా, 14వ వచనం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక. చాలమ్మా, ఇప్పుడు ఇక్కడ ఏమని రాయబడిందమ్మా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించాను. ఇది చాలా సింపుల్ మాట, సింపుల్ గానే ఉంటది. అర్థమైందమ్మా? ఇప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి దేవుణ్ణి? మన హృదయంలో ఉండేటట్లుగా ప్రేమించుకోవాలి. చాలా మంది ప్రార్థనకి వెళ్తారు, ఆడికి వెళ్తారు, అక్కడ దేవుని విడిచిపెట్టి వచ్చేస్తారు. మళ్ళీ ఇంటికి తీసుకొని వద్దులేయా, మళ్ళీ ఇంటికాడ వేరే పనులు ఉంటాయి మాకు. అర్థమైందా? అట్ట కాదమ్మా, దేవుడు మనతో పాటు ఇంటికి కూడా రావాలి. తల్లులారా, నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించండి ఈ ప్రత్యేకమైన సమయంలో. ఇప్పుడు నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్ళాను, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాను, ఎన్నో ఉపవాస ప్రార్థనలకు ఎంతో దూరం వెళ్ళాను, ఎన్నో మరి మీటింగ్స్కి వెళ్ళాను. కానీ ఇప్పుడు నా దగ్గర వాక్యం ఎంత ఉంది? వాక్యము ఉంటుంది. ఇప్పుడు పోయిన వారం నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, పోయిన వారం అమ్మని అడిగాను అనుకోండి, అమ్మ పోయిన వారం శుక్రవారం రోజున నువ్వే కోరుతూ అన్నం తిన్నావంటే చెప్పడం కష్టమైంది. అర్థమైందంటే పోయిన వారాన్ని ఇప్పుడు గుర్తుండదు. మరి ఇప్పుడు మనకి ఏం గుర్తుండాలి? అది గుర్తున్నా గుర్తుండకపోయినా పర్వాలేదు, కానీ వాక్యం మాత్రం మనకి గుర్తుండాలి. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుండదు బ్రదర్ దేవుని యొక్క వాక్యం? పాస్టర్ గారు మాకు ఎప్పుడు గుర్తుండదంటే నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎప్పుడైతే నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకుంటావో ఆ దినాన దేవుడు నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. అర్థమైందమ్మా? ఆ రోజే నువ్వు పుడతావు. ఎప్పుడైతే నువ్వు పుడతావో, ఎప్పుడైతే నువ్వు పుట్టిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంటే నీలో తన బీజాన్ని నాటుతాడు. బీజం నాటుతాడు. చూడండి, బీజం అంటే ఏంటో చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 222వ నెంబర్ పేజీ. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదవండమ్మా. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో
ఆయన బీజము నిలుస్తుంది. చాలమ్మా, చాలు చాలు. ఇప్పుడు ఏంటంటమ్మా, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళతోనే మీరు నిలుస్తుందంట. అమ్మ దేవుని మూలంగా అంటే అందరు పుడతారా? పరలోక రాజ్యానికి అందరు వెళ్తారా? పిలువబడినటువంటి వారు అనేక మంది, ఏర్పాటు చేయబడిన వారు అందరే. చాలా మంది అనుకుంటారు అందరు వెళ్ళిపోతారు, ఏమన్నా అందరు వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ వారికి వెళ్తారు వెళ్ళరు తీర్పు చెప్పే బాధ్యత మందైతే కాదు, మనం చెప్పకూడదు కూడా. అయితే అమ్మ నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ప్రత్యేకమైన సమయంలో మొట్టమొదటి ముందు షరతులు చెప్తున్నాను, వినండి. షరతులు ఏంటంటే, ఒకటి, దేవుని నామాన్ని ప్రేమించాలి. ఏంటండి? దేవుని నామాన్ని ప్రేమించాలి, షరతు. దేవుని నామాన్ని ప్రేమించాలి. రెండో షరతు ఏంటంటే, దేవుని నామాన్ని మహిమపరచాలి. ఏం చేయాలండి? దేవుని నామాన్ని ప్రేమించాలి. రెండోది దేవుని నామాన్ని మహిమపరచాలి. మూడో షరతు ఏంటంటే, దేవుని నామాన మొరపెట్టడం అంటే ఏంటి? ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటే ఏంటి? సంభాషణ. సంభాషణ అంటే ఏంటి? మాట్లాడుకోవడం. సంభాషణ అంటే మాట్లాడుకోవడం. ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటామో, మరి ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఎలా మాట్లాడుకుంటారో అలాగా దేవునితో మనం కూడా మాట్లాడచ్చు. కాబట్టి తల్లులారా, ప్రియమైనటువంటి దేవుడు, నేను 3 షరతులు చెప్పాను. ఒకటి, దేవుని నామాన్ని ప్రేమించాలి. 2, దేవుని నామాన్ని ఘనపరచాలి. 3, దేవుని నామాన్ని సింపుల్ గా ఉన్నాయా? కండిషన్ సింపుల్ గా ఉన్నాయా? అవునా? సింపుల్ గానే ఉన్నాయి. ఈ పాటించాలి, ఓకేనా? ఈ పాటిస్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. ఇప్పుడు రాజేష్ గారు అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తానని చెప్తున్నాడు దేవుడు. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటమ్మా? తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడు? నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. అర్థమైందమ్మా? ఒక తల్లిదండ్రులు లేకపోతే ఒక తల్లిదండ్రులు భార్యాభర్తలు వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తున్నారు అనుకోండి, వారి పిల్లలు వాళ్ళు ప్రేమిస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఇష్టాలు అడగాల్సిన అవసరమో లేదు, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాల్సిన అవసరమో లేదు. వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ముందుగానే ఏం చేస్తారు? ఏర్పాటులో ఉంటారు. అర్థమైందమ్మా? ఎందుకు? వాళ్ళు ప్రేమిస్తున్నారు కాబట్టి. ఈ లోకంలో ఉన్నటువంటి నువ్వు తల్లివి అయి ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి తల్లివే నువ్వు అంతగానము కేర్ తీసుకుంటా ఉంటే, పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి, ఆయన మనందరిని సృష్టించినటువంటి మన తండ్రి మన కోసం కేర్ తీసుకుంటాడు. అందుకనే మనం దేవుని గురించి కూడా బాధ, భయము చెందాల్సిన అవసరము లేదు. భయపడొద్దు అని ఈ బైబిల్ గ్రంథంలో దాదాపుగా సంవత్సరానికి ఎన్ని రోజులండి? 365 రోజులు, 365 సార్లు రాయబడింది బైబుల్. ఏమని? భయపడొద్దు. మీరు భయపడాల్సిన అవసరము లేదు. మీ పిల్లల గురించి భయపడాల్సిన అవసరము లేదు. మీ కుటుంబం గురించి భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే నేను మీతో ఉన్నాను కదా. మీరు నన్ను దాచిపెట్టుకోండి. దేవుడి మాట కూడా అదే చెప్తుంది, ప్రయాసపడి. ఎందుకమ్మా మీరు అంత ప్రయాసపడతారు? ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని. మీ భారం అంతా నా మీద వేయండి, నేను మోస్తాను కదా. మీకెందుకు? మీరు భారం మోయవలసిన అవసరము లేదు, మీరు బాధపడవలసిన అవసరము లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పిస్తాను. మొట్టమొదటి వాగ్దానం ఏంటి బ్రదరు? తప్పిస్తాను. మొట్టమొదటి వాగ్దానం ఏంటమ్మా? తప్పిస్తాను. ఎలా తప్పిస్తాడు అంటే, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు కాబట్టి, దేవుని నామాన్ని మొరపెడుతున్నావు కాబట్టి ఏం చేస్తాడమ్మా? దేవుడు నిన్ను తప్పిస్తాడు. మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే బ్రదర్, నీ పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఇక్కడ ఉన్న వారికి నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నేను నిన్ను తప్పిస్తాను. రెండో వాగ్దానం చూడండి, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరుస్తాను. నేను అతను ఏం చేస్తానమ్మా? ఘనపరుస్తాను. ఘనపరచడం అంటే ఏంటి? ఆశీర్వదించడం. ఘనపరచడం అంటే ఏంటమ్మా? ఆశీర్వదించడం. రెండోదిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేనే అతన్ని ఆశీర్వదిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగుగా. కొంతమంది మానవులు మనిషి ముందు ఒకలాగా మాట్లాడతారు, మనిషి వెళ్ళిన తర్వాత ఇంకోలాగా మాట్లాడతారు. అర్థమైందమ్మా? కానీ దేవుడే చెప్తున్నాడు, అమ్మ అయ్యా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేనే నిన్ను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. రెండో వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మొట్టమొదటి వాగ్దానం ఏంటమ్మా? నేను నిన్ను తప్పిస్తాను. రెండో వాగ్దానం ఏంటి తల్లి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మూడో వాగ్దానం చూసుకుందాం, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరాన్ని ఇస్తాను. ఉత్తరాన్ని ఎటువంటి ఏంటమ్మా? సమాధానము ఇస్తాను. సమాధానము. ఆయన నాకు మొర్ర పెడితే చాలు,
ఆయన నన్ను అడిగితే చాలు, నేను అతని సమాధానాన్ని ఇస్తాను. ఇంతకుముందు అయితే ఉత్తరాలు రాసేవాళ్ళం, నేను క్షేమంగా ఉన్నాను, నువ్వు క్షేమంగా ఉన్నావా, ఈ ఉత్తరం అందిన వెంటనే నాకు జవాబు రాయి అంటే ఆ పోస్ట్ మ్యాన్ ఇస్తాడో లేదో, ఇచ్చాడో లేదో టెన్షను, అది అక్కడికి వెళ్ళిందో లేదో టెన్షను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రాసేవాళ్ళు, అయ్యా నీ ఉత్తరం నాకు అందింది, నీ విషయాలన్నీ తెలుసుకున్నాను, నేను ఇక్కడ బాగానే ఉన్నానంటే అప్పుడు మనకు జవాబు వచ్చినట్లు లెక్క. అర్థమైందండి? ఇప్పుడు వెంటనే జవాబు ఏంటంటే, నువ్వు నాకు మొర పెడితే చాలు, నేను నీ మొర వింటాను.